ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో భారీ పతనం నమోదైంది. సెన్సెక్స్ 2400 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ సూచీ కూడా 23800 స్థాయికి దిగువకు చేరింది. ఈ ఒక్క రోజులోనే పెట్టుబడిదారుల సంపద సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్పై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $100లకు పైగా పెరిగాయి. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందనే ఆందోళన పెట్టుబడిదారుల్లో పెరిగింది. అదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లు అమ్మటం గ్లోబల్ మార్కెట్లో కూడా నెగిటివ్ ట్రేడ్ కొనసాగించడం వల్ల మార్కెట్ మరింత ఒత్తిడికి గురైంది. రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే బలహీనపడుతోంది. దీంతో బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ షేర్లు సహా చాలా రంగాల్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. నిపుణులు మాత్రం తాత్కాలిక ఒత్తిడి మాత్రమేనని, గ్లోబల్ పరిస్థితులు మెరుగుపడితే మార్కెట్ మళ్లీ స్థిరపడే అవకాశం ఉందని చెబుతున్నారు.